హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 41 చూసే ముందు పార్ట్ 40 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రానా డెసిషన్ విని కామ్గా సోఫాలో కూర్చున్న ఉదయ్ ఫేస్ డల్గా ఉండడంతో తర్వాత మాట్లాడతాను అని లాయర్ గారిని పంపించి కాల్ చేస్తే రానని చెప్పి ఎక్కడికి దిగబడ్డావేంట్రా అని అడుగుతూ ఉదయ్ సైడ్ సెటిల్ అయ్యాడు రానా. చైత్ర ఫోన్ చేస్తే వచ్చాను అన్నాడు ఉదయ్. ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా వాడి దగ్గరకు వెళ్ళిందా అని స్ట్రైట్గా క్వశ్చన్ చేశాడు సీరియస్ ఫేస్తో రానా. నీకు చెప్పొద్దని కూడా చెప్పింది, బట్ వాడి మీద నీకు అంత గ్రడ్జ్ ఎందుకు తెలుసుకోవడానికి చెప్తున్నా అని అప్పటికే రంగులు మారిన రానా ఫేస్ చూస్తూ, కాలేజ్ టైం నుండి బెస్ట్ ఫ్రెండ్స్ రా వాళ్ళు, అంత చీప్గా నువ్వు వికాస్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతున్న ఉదయ్ మాట ఇంకా పూర్తి కానేలేదు. తన చేయి పట్టుకున్న మాట్లాడుతున్న ఉదయ్ చేతిని విసిరి కొట్టి దిగ్గున లేచి నిలబడ్డ రానా కార్ కీస్ తన ఫోన్ తీసుకున్నాడు. చైత్ర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. మన ఫ్రెండ్షిప్కి ఏ మాత్రం వాల్యూ ఉన్నా నువ్వు స్టెప్ ముందుకు వేయడానికి వీల్లేదు అని ఉదయ్ వెనక నుంచి బిగ్గరగా అరిచి చెప్తూ ఉంటే ఫోర్స్గా క్లోజ్ చేసిన డోర్ సౌండ్ రూమ్ మొత్తం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ మాట అన్న ఉదయ్ మెడ మెరుపులా వెనక్కి తిరిగిన రానా చేతిలో లాక్ అయింది. ఇలా ఎమోషనల్గా నన్ను లాక్ చేయాలని చూస్తే చంపి పడేస్తా. దానికోసం, ఆఫ్టర్ ఆల్ మన మధ్యలో వచ్చిన దానికోసం, ఆ డ్రామా క్వీన్ కోసం మన ఫ్రెండ్షిప్ని ఇన్వాల్వ్ చేస్తున్నావా అని ఇంతెత్తున లేచాడు రానా. చైత్ర నన్ను ట్రస్ట్ చేసి ఒక హెల్ప్ అడిగింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెడగొడితే ఇక ఆ ట్రస్ట్కి వాల్యూ ఏముంటుంది అని అంతే సీరియస్గా ఉదయ్ కూడా ఎదురు ప్రశ్నించాడు. మరి నా మాటకు వాల్యూ పోయిందా? నేను వాడిని కలవద్దు అని చెప్తే నా కళ్ళు కప్పి వెళ్ళింది. ఇప్పుడేమో నిన్ను మధ్యలోకి లాగి నన్ను వెర్రి పువ్వు చేసింది. నా వాల్యూని తీసి పడేసినా నీకు ఫరక్ లేదు. దీనికోసం నువ్వు మన ఫ్రెండ్షిప్ని అడ్డంగా పెట్టావు అని ఉదయ్ని ఫోర్స్గా సోఫాలోకి తోసేసి అదే సోఫా మీద కాలితో బలంగా కిక్ చేస్తూ ఉంటే ఆపలేదు ఉదయ్. పీక్లో ఉన్న రానా ఆవేశం ఒక పట్టాన తగ్గేది కాదు. చేతికి దొరికినవన్నీ బ్రేక్ చేసి తన కోపాన్ని వాటి మీద చూపిస్తున్న రానాను, వికాస్తో ప్రాబ్లం ఏంటి నీకు అని మెల్లగా అడిగాడు. నా ప్రాబ్లం వాడు కాదు, ఈ రాక్షసి అంటూ ఆవేశంతో గ్లాస్ పీస్ని విసిరికొట్టి, లక్కీ నా కొడుకు అని రానా అనగానే షాకింగ్గా చూశాడు ఉదయ్. ఉదయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి అంతొద్దు, నేను ఫిక్స్ అయ్యాను, దానికి కంఫర్ట్గా ఉందని ఎవరిని పడితే వాడిని నా యాపిల్ గడికి ఫాదర్ ప్లేస్లో పెడితే చంపి ఉప్పు పాతరేస్తా. వాడు నన్ను మాత్రమే డాడీ అని పిలవాలి. నీకు చెప్పిందే నైట్ దానికి కూడా చెప్పాను, ఫుల్ క్లారిటీ ఇచ్చాను, అయినా మళ్ళీ మొదటికొచ్చింది అని చైత్ర మీద కోపంతో రగిలిపోతున్న డెవిల్ బాబుకు చాలా చిన్న గొంతుతో చెప్పాడు ఉదయ్. లక్కీకి ఫాదర్ ఉన్నాడు అని. అంతే. ఆ మాటతో వాట్ అని గర్జిస్తూ బుల్లెట్ల మీదకు వచ్చిన రానా స్పీడ్కి స్కూల్ హెచ్ఎం చెప్పారు అని సోఫాలో చొచ్చుకుపోతూ వెంటనే ఆన్సర్ ఇచ్చాడు ఉదయ్. ఇంకా ఒక్క క్షణం కనుక ఆ మాట చెప్పడం లేట్ అయితే ఈసారి ఖచ్చితంగా ఉదయ్కి పుత్తూరు హాస్పిటల్ కన్ఫర్మ్ అయ్యేది. ఒక కాలు సోఫా మీద ఉంచి ఉదయ్ మీదకి బెండ్ అయిన రానా తన ఫేస్లో ఫేస్ పెట్టి ఎవడవాడు అని అడిగాడు. బిగించిన పిడికిలతో ఉదయ్ హెడ్ సైడ్ రానా ఇచ్చిన పంచ్తో సోఫా బ్రేక్ అయిన సౌండ్స్ చెవిలో కిర్రమంటూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని బలంగా ఊపిరి తీసుకొని వదులుతూ, తనకి ఫాదర్ ఉన్నట్టు లక్కీకి కూడా తెలుసు అని ఉదయ్ లో గొంతుతో నెమ్మదిగా చెప్పిన మాటే టన్నుల కొద్ది బరువు ఒక్కసారిగా గుండెల మీద పడినట్టు హెవీ ఫీల్తో రానా నెమ్మదిగా సోఫాలో జారిగిలపడ్డాడు. అంకుల్, చైత్ర గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడే ఈ విషయం నాకు తెలిసింది. స్కూల్ రిజిస్టర్లో ఫాదర్ పేరు ఎంటీగా వదిలేసి గార్డియన్గా తన పేరు పెట్టింది. తండ్రి ఎవరో తెలియదు అంటే సొసైటీలో తనకి లక్కీకి వాల్యూ, రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్షన్ ఉండదని స్కూల్ హెచ్ఎంకి, ఇంటి ఓనర్కి మాత్రం నిజం చెప్పి లక్కీకి మాత్రం తన ఫాదర్ చాలా దూరంగా ఉన్నాడు, మన కోసం కష్టపడుతున్నాడు అని చెప్పి పెంచుతోంది. వాడికి తెలిసి వాడికి ఒక డాడీ ఉన్నాడు, ఆ డాడీ బ్రతికే ఉన్నాడు, బట్ ఆ డాడీని ఎప్పుడు వాడు చూడలేదు. ఆ డాడీ వాడి దృష్టిలో చాలా గ్రేట్. ఈ విషయం నీకు ఆ రోజే చెప్పాల్సింది. నేహ మ్యాటర్ వచ్చి టాపిక్ డైవర్ట్ అయింది. చైత్ర వేరు,
లక్కీ హ్యాపీగా ఉంటే తను కన్విన్స్ అవ్వచ్చు. బట్ నువ్వు కావాలి అనుకుంటున్న లక్కీ వేరు. వాడు ఇంతవరకు చూడని ఆ గ్రేట్ డాడీ ప్లేస్ నువ్వు ఫీల్ చేయాలి. లక్కీని అడ్డు పెట్టుకొని చైత్రను కంట్రోల్ చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. చైత్ర చెప్తేనే లక్కీ నిన్ను డాడీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పటికైనా చైత్ర మీద నీ ఫీలింగ్ ఏంటో క్లారిటీ తెచ్చుకొని ఆవేశంతో కాకుండా ఆలోచనతో డెసిషన్ తీసుకో అని ఉదయ్ చెప్తూ ఉంటే ఫస్ట్ టైం షాపింగ్ మాల్లో కలిసిన చైత్ర ఫేస్ బ్రెయిన్లో రిమైండ్ చేసుకుంటూ సోఫా ఎడ్జ్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రాణా. తల్లి ఎవరో తెలియని బిడ్డని ఒక మగాడు పెంచుతూ ఉంటే ఎంతో గ్రేట్గా వాడిని ఒక ఉత్తమ పురుషుడిగా చూసే సొసైటీ, అదే తండ్రి ఎవరో తెలియని బిడ్డని ఒక ఆడది పెంచుతూ ఉంటే మాత్రం చాలా నీచంగా చూస్తుంది. కులత చెడిపోయింది అని ముద్ర వేసి మాటలతోనే తూట్లు పొడుస్తూ బ్రతికున్న ప్రతి క్షణం నరకాన్ని అనుభవించేలా చేస్తుంది. ఒళ్ళు కొవ్వెక్కి ఏ ఆడది బరి తెగించి తప్పు చేయాలనుకోదు. ఒకవేళ అలా చేసినా ఆ తప్పుకి రూపాన్నిచ్చి నవమాసాలు మోసి కనిపెంచుతూ సొసైటీలో అందరి ముందు అవమానాలు పడాలని అస్సలు కోరుకోదు. పిండాన్ని కడుపులోనే కరిగించేయచ్చు, లేదంటే పుట్టగానే పురిట్లోనే ఏ చెత్త కుప్పలోకి విసిరేసి చేతులు దులుపుకొని హ్యాపీగా మరొక కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ లక్కీ చైత్ర విషయంలో ఎటువంటి అవకాశం తీసుకోలేదు. ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎన్ని దాటితే చైత్ర ఈరోజు లక్కీని ఇంత గొప్పగా, ఇంత మెచ్యూర్డ్గా, ఇంత హ్యాపీగా ఉంచగలిగింది? నాకంటూ ఈ లోకంలో ఉన్నది వాడు మాత్రమే అని రాత్రి చైత్ర చెప్పిన మాట తలంపుకు రాగానే ఒక్క ఉదుటిన లేచి ఉదయ్ పిలుస్తూ ఉన్న వినకుండా వేగంగా కిందకు వచ్చి ఉదయ్ వచ్చేలోపే కారు స్టార్ట్ చేసి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయాడు రాణా. ఆవేశం వద్దు అని నేను ఆవేశపడడమే తప్ప వీడికి కొంచెం కూడా ఆలోచన ఉండదు అని నెత్తు నోరు కొట్టుకుంటూనే రాణాకు కాల్ చేస్తే నో రెస్పాన్స్ తన నుండి. వెంటనే చైత్రకు కాల్ చేసి నీకోసం వాడు వస్తున్నాడు, వెంటనే లక్కీని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవ్వు అని ఇన్ఫామ్ చేశాడు. నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు సార్, ఇప్పుడే హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నాను అని అంది చైత్ర. మ్యాటర్ తెలియకుండా నార్మల్గా ఆన్సర్ ఇస్తున్న చైత్రకు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి క్లారిటీ ఇచ్చి ముందు లక్కీ దగ్గరికి వెళ్ళు, వాడు ఎదురుగా ఉంటే కొంతలో కొంతైనా వీడు కంట్రోల్లో ఉంటాడు అని ఉదయ్ చెప్పడంతో చైత్ర పాపలో షివర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కోపిష్టి తాటి చెట్టు నన్ను కాల్చి బూడిద చేయడానికి వికాస్ దగ్గరికి వచ్చాను అన్న ఒక్క రీజన్ చాలు. అర్జెంటుగా నా లక్కీ బంగారం దగ్గరికి వెళ్ళిపోవాలి, వాడే నా అభయహస్తం అనుకుంటూ ఫాస్ట్గా దొరికిన ఆటో పట్టుకొని స్కూల్కి రీచ్ అయింది. బట్ చైత్ర పాప బ్యాడ్ లక్, తనకన్నా ముందుగానే అక్కడికి రీచ్ అయింది. తన కోసమే సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న డెవిల్ బాబును చూడడమే చైత్ర గుండె అయిపోయావు అని లోపల నుండి భయంతో టారెత్తిపోతూ ఉంది. నా కర్మ ఇలా కాలిందేంటి అని ఏడుపు మొహంతోనే పారిపోవడానికి ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్న చైత్రను సిగరెట్ పట్టుకున్న ఫింగర్స్తో దగ్గరికి రమ్మని పిలిచాడు రాణా. గుటకలు మింగుతూనే రాను అని తల అడ్డంగా ఊపింది చైత్ర. దెన్ ఇక మీదట లక్కీని చూడలేవు అని తన డెసిషన్ ఒక్క మాటలో చెప్పి కారు ఎక్కడానికి వెనక్కి తిరిగిన రాణా ముందుకు క్షణంలో వచ్చి నిలబడింది చైత్ర. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి రెక్క పట్టుకొని చైత్రను ఫోర్స్గా లోపలికి తోసి తను కూడా ఎక్కి కూర్చున్నాడు. వాడు నా ఫ్రెండ్, మీరు భయపెట్టారని నేను వాడిని వదిలేస్తే ఇక మా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంటుంది అని రాణా ఏం చేసినా పర్వాలేదు అన్నట్టు గట్టిగానే అడిగింది చైత్ర. అసలు వికాస్ మ్యాటర్ అవసరమే లేదన్నట్టు లక్కీ ఎవడికి పుట్టాడో నీకు తెలుసా అని చైత్ర బుగ్గలు నొక్కి పట్టి దగ్గరికి లాగి మండుతున్న కళ్ళతో అడిగాడు రాణా. ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న రాణా నుండి రావడంతో చైత్ర మైండ్ బ్లాంక్ అయిపోయింది. మెదడు శరీరం సరిగా పనిచేయడం లేదు. పెద్దవి చేసిన కళ్ళతో రాణానే దీర్ఘంగా చూస్తూ ఉంటే సెన్స్లెస్గా ఉన్న తన చెంపల మీద తట్టి అడిగేది నిన్నే, ఆన్సర్ మై క్వశ్చన్ అని రాణా అదిలించాడు. ఉలిక్కిపాటుతో తెప్పరిల్లి చూస్తూ నీకెందుకు అంది దుఃఖం తెరులుతున్న గొంతులో కోపాన్ని అనుమానాన్ని నింపి. వాడు నా కొడుకు, ఫిక్స్ అయిపో దీనికి అని బేస్ వాయిస్తో స్ట్రాంగ్గా స్టాంప్ వేసినట్టు చెప్పిన రాణా వాడు పుట్టడానికి కారణం ఎవరో నీకే తెలియకుండా వాడికి తండ్రి ఉన్నాడని ఎందుకు చెప్పావు
అంటూ గద్దిస్తున్న రాణా గొంతుకకు సన్నంగా వణుకుతూ ఉంది చైత్ర. ఇంతకుముందు ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయినా అప్పుడు రాణాలో ఉన్నది తన క్యారెక్టర్ మీద, తన మీద ఆవేశం, అనుమానం మాత్రమే. బట్ ఇప్పుడు అలా కాదు. తన బిడ్డని తన నుంచి దూరం చేసి అతని సొంతం చేసుకోవాలనుకుంటున్న స్వార్థం, పంతం రాణాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, వాడు నా కొడుకు, నా రక్తం, నా కొడుకు జోలికి వస్తే ఊరుకోను అని నిస్సహాయ స్థితిలో కూడా గొంతు పెగిల్చుకొని గాంభీర్యంగా చెప్పింది చైత్ర. గుండెల్లో చేయి పెట్టి ప్రాణం తోడేస్తున్నంత నొప్పి చైత్ర కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ గాంభీర్యం చాటు భయాన్ని ఇంకా క్లోజ్గా ఫేస్కి ఫేస్ దగ్గర చేర్చి చైత్ర కళ్ళలోకి లోతుగా చూస్తూ, ఫ్యూచర్లో లక్కీ పుట్టడానికి కారణమైన వాడితో కలిసి ఉండాలి, కాపురం చేయాలి, వాడితోనే బ్రతుకు ముగించాలని కోరుకుంటున్నావా అని అడిగితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, అటువంటి ఆలోచనలు నాకు అస్సలు లేవు అని అసహ్యించుకుంటూ చెప్పింది చైత్ర. తన కళ్ళలోని అసహ్యానికి పుండు మీద కారం చల్లినట్టు మండుతున్న రాణా, అటువంటి ఆలోచన లేనప్పుడు నా యాపిల్ గడికి ఎందుకు వాడి తండ్రి ఉన్నాడని చెప్పావు? వాడి పుట్టుకకు కారణమైన వాడు ఎవ్వడో నీకు తెలియదు, వాడు ఇంతవరకు చూడలేదు. అటువంటి వాడు ఉన్నాడు వస్తాడు అని ఒక అబద్ధంతో, ఒక భ్రమలో వాడిని పెంచడం కన్నా చచ్చాడు అని చెప్పడం చాలా ఈజీ. అటువంటి పని చేయకుండా వాడిని ఒక గ్రేట్ పర్సన్గా ఎందుకు క్రియేట్ చేశావు అని అగ్గి మీద గుగ్గిలల్లా మండిపడుతున్న రాణాను విచిత్రంగా విడ్డూరంగా చూస్తున్న చైత్ర కళ్ళలో నీళ్లు జలజల జారిపోతూ ఉన్నాయి. అసలు తన కోపాన్ని, అరుపులను చెవికి కూడా ఎక్కించుకుంటుందో లేదో అన్నట్టు ఉన్న చైత్ర చెంప మీద మళ్ళీ ఒక్కటేసి, దెయ్యంలా నన్ను చూడటం కాదు, ఎందుకు వాడు చచ్చాడని చెప్పలేదు అంటూ చైత్ర కన్నీళ్ళ ఎఫెక్ట్ ఏమో కాస్త గొంతు తగ్గించి అదే మంటతో అడిగాడు రాణా. రాణా దెబ్బతో సోయి తెచ్చుకున్న చైత్ర కన్నీళ్లు తుడుచుకుంటూ ముఖం పక్కకు తిప్పేసుకొని, బతికున్నవాడిని చచ్చాడు అని చెప్పేంత పాషాణం కాదు నా గుండె అని అంది. చైత్రను మెడ పట్టుకొని ఫోర్స్గా తన వైపుకు తిప్పుకొని, లక్కీ ఏజ్కి వచ్చాక వీడి నువ్వు పుట్టడానికి కారణం, మన లైఫ్ ఇలా అవ్వడానికి కారణం, స్టార్ట్ రివెంజ్ అని చెప్పి వాడి ముందు నిలబెడతావా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ. నొప్పిగా ఉన్న మెడపైన తన చేతిని చేర్చి, పిచ్చా మీకు, ఏం మాట్లాడుతున్నారు సార్, అటువంటి ట్రాష్ నా కొడుకు అవసరం లేదు అంది నొప్పికి ముడుచుకుపోయినా మొహంలో కోపాన్ని గుమ్మరిస్తూ. వెరీ గుడ్, అయితే నువ్వే పల్లాటి నాగమ్మల కత్తులు కటార్లు పట్టుకొని వాడి అంతు చూస్తావన్నమాట అని వెటకారంతో మళ్ళీ రెట్టిస్తున్న రాణాకు ఈసారి ఆన్సర్ చెప్పలేదు చైత్ర. అసహనం, కోపం, చిరాకు నిండిన కళ్ళతో ఉరిమి చూస్తున్న తన ఫేస్కి దగ్గరగా చూడలేక వెనక్కి తోసేసి డోర్ తీసుకొని కారు దిగేశాడు రాణా. చైత్ర కూడా దిగడానికి చూసింది, బట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. సార్ అని పిలుస్తూనే డ్రైవింగ్ సీట్ సైడ్ విండోలో నుంచి బయటకు చూస్తూ డోర్ మీద ట్యాప్ చేస్తున్న చైత్రకు కీస్ తిప్పుకుంటూ పోతూ కనిపించాడు రాణా. నన్ను లోపల లాక్ చేసి మీరు నా కొడుకు దగ్గరికి వెళ్తున్నారా? నాతో గేమ్స్ ఆడొద్దు, వచ్చి డోర్ ఓపెన్ చేయండి అని అడుస్తున్న చైత్ర అరుపులు సౌండ్ ప్రూఫ్ కార్ నుంచి బయటకు వెళ్ళడం లేదు. అయితే డెవిల్ బాబుకు బాగా తెలుసు లాక్ చేసిన చైత్ర ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉంటుందో. ఫ్రంట్ గ్లాస్ నుంచి చూస్తున్న చైత్రకి విజిల్ కొట్టుకుంటూ స్టైల్ వాకింగ్తో పోతున్న రాణా ఎంజాయ్మెంట్కి కళ్ళతో పాటు కడుపు కూడా రగిలిపోతూ ఉంటే బండబూతులు తిట్టుకుంటూ కూర్చుంది. లక్కీని వన్ సైడ్కి ఎత్తుకొని బయటకు వచ్చిన రాణా కారు దగ్గరికి రాకుండా దూరంగా గేట్ వైపు చూస్తూ నిలబడ్డాడు. వీడు నాతో ఆడుకుంటున్నాడు అని పళ్ళు పటపట కొరుకుతూ గేట్ వైపు చూసిన చైత్రకు అప్పుడే బైక్ మీద లోపలికి వస్తున్న ఉదయ్ కనిపించి షాక్తో స్టాట్యూలా మారిపోయింది. కార్ కీస్ ఉదయ్కిచ్చి లోపలున్న లగేజ్ని మ్యాన్షన్కి పట్టుకొచ్చాయి అని ఆర్డర్ వేసిన రాణా, బైక్ మీద లక్కీని ఫ్రంట్లో కూర్చోబెట్టు అని చైత్ర పాపను ఉడికించడానికి కావాలనే అక్కడే దుమ్ము రేపుతూ 2 రౌండ్లు వేసి పోతూ ఉంటే కారులో కూర్చున్న చైత్ర కుళ్ళి ఏడుస్తూ ఉంది పాలిపోయిన మొహంతో. ఆయమ్మ దగ్గర లక్కీ థింగ్స్ తీసుకొని కారులోకి వచ్చిన ఉదయ్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే అతని మీదకు దూకి కాలర్ పట్టుకుంది చైత్ర. మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు కదూ అంటూ. ప్లానా పాప్కార్నా? నా మొహానికి అది చేత ఏడిస్తే నీకు హెల్ప్ చేసి వాడి దగ్గర నేనెందుకు లాక్ అవుతాను?
నీకు మెసెంజర్ వర్క్ చేశానని ఇదిగో ఇలా డ్రైవర్గా మార్చేసి పోయాడు అని సాడ్ ఫేస్తో మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఉదయ్. అవును కదా, మీరు నాకు హెల్ప్ చేశారు అని కోపాన్ని తగ్గించుకుంటూ కంటి గడప నుండి దూకుతూ ఉన్న కన్నీళ్లతో తన సీట్లో ప్రాపర్గా కూర్చుంది చైత్ర. చైత్ర కన్నీళ్లతో ఉదయ్ మనసు దేవేసినట్టయింది. వాడు నీతో ఆడుకుంటున్నాడు చైత్ర, అంతకు మించి వాడికి వేరే దురుద్దేశం లేదు. లక్కీని నీకు దూరం చేయాలన్న ఆలోచన వాడికి లేదు అని చైత్రని కన్సోల్ చేస్తూనే కార్ స్టార్ట్ చేశాడు. ఉదయ్ మాటలు వినపడుతూ ఉన్నా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు చైత్ర. చంపలు తడుపుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ విండోకి తల ఆనించి బయటకు చూస్తూ కూర్చుంది. మ్యాన్షన్ రీచ్ అవడమే రాణా కోసం ఉదయ్, లక్కీ కోసం చైత్ర ఆగమేఘాల మీద రాణా రూమ్కి ఒకేసారి దూసుకొచ్చారు. రూమ్లో రాణా కనిపించక మొహాలు చూసుకున్న ఇద్దరూ ఉడికిపోతూ బ్యాక్ డోర్ నుంచి బాల్కనీలోకి వచ్చారు. ఉయ్యాలలో ఊగుతూ సాఫ్రాన్ ఆల్మండ్ మిక్స్ చేసిన గోరువెచ్చటి పాలు తాగుతూ ఉన్నాడు లక్కీ. వాడిని చూస్తూ కూల్గా స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నాడు రాణా. నన్ను ఎంత ఏడిపిస్తూ మీ ఫ్రెండ్ చూసారా సార్ ఎలా హాయిగా చిలకలాడుతున్నాడు అని ఉదయ్ మీద ఎగురుతూ లక్కీ దగ్గరికి పోయింది చైత్ర. వాళ్ళిద్దరూ రావడం చూసినా చూడనట్టే స్విమ్మింగ్ పూల్ గట్టు మీద పెట్టిన తన కాక్టైల్ గ్లాస్ తీసుకొని రిలాక్స్డ్గా సిప్ చేస్తున్న రాణా ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ నీళ్లలో కాళ్ళు పెట్టి పూల్ గట్టు మీద కూర్చున్నాడు ఉదయ్. నువ్వు బాగున్నావుగా, నీకేమీ కాలేదుగా అని ఆతృతతో లక్కీని తడిమి చూసుకుంటున్న చైత్ర ఆ కొంచెం సేపటికే వాడి దూరాన్ని భరించలేకపోయింది. అమ్మా నేను గుడ్, నేను బాగున్నాను అని నార్మల్గా చెప్పిన లక్కీ నీ బిగ్ మీటింగ్ ఫినిష్ అయిందా అని అడిగాడు. ఆ మాటతో అబద్ధంతో తన కొడుకును మేనేజ్ చేశాడని అర్థమైన రాణాను చాలా అంటే చాలా కోపంగా చూసి ఎన్ని పాపిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో ముందు నీకు దిష్టి తీయాలి అని లక్కీని చంకనేసుకొని మనం లోపలికి వెళ్దాం అంటూ లక్కీని తీసుకొని వెళ్ళిపోయింది చైత్ర. చైత్ర వెళ్లే వరకు తనని చూస్తూ ఉన్న రానా ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తూ తను వెళ్ళిపోయిన తర్వాత క్వశ్చన్ చేయబోతున్న ఉదయ్ చేతికి ఎంటీ గ్లాస్ ఇచ్చాడు. గ్లాస్ వైపు చూస్తూ కళ్ళు చిన్నవి చేసిన ఉదయ్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ 7 అంతస్తుల మేడలో ఉన్న దాని థింగ్స్ అన్నీ 2 అవర్స్లో ఇక్కడికి రావాలి అని ఆర్డర్ వేసి వాటర్లోకి వెళ్ళిపోయాడు రాణా. నేను ఏది అడగకూడదు అంతేనా అని కోపంగా గ్లాస్ విసిరికొట్టి లేచి నిలబడ్డాడు ఉదయ్. నువ్వు అడిగి అనిపించుకోకుండా నీ ఫ్రెండ్గా నీకు సపోర్ట్ చేస్తున్నానురా అని ఇరిటేటెడ్ ఫేస్తో దాంతో చేరి నీ ఫ్రెండ్ని నువ్వు కూడా అర్థం చేసుకోవటం లేదు అంటున్న రాణా వెటకారానికి ఇక స్టేబుల్గా నిలబడడం ఉదయ్ వల్ల కాలేదు. ఒరే సీరియస్గా నీతో మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ నువ్వు అలా వినవని ప్రూవ్ చేస్తున్నావు కదరా అంటూనే కచ్చిగా పళ్ళు నూరుతూ వాటర్లోకి దూకిన ఉదయ్ రాణా మీదకు వెళ్ళాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసురా, నువ్వేంటి బే చెప్పేది అని ఉదయ్ డొక్కలో గుద్దిన రాణా చెయ్యి మెలితిప్పి ఏంట్రా నువ్వు చేసేది, ఆడపిల్లల్ని ఏడిపించడమా అంటూ బ్యాగ్ పంచిచ్చాడు ఉదయ్. హాఫ్ అన్ అవర్ పైనే ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ వాటర్లోనే గడిపేస్తే నేహ ఫ్రస్ట్రేషన్లో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చాడు ఉదయ్. మళ్ళీ తనను చూస్తే ఉదయ్ మూడ్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఓకే. రాణా డ్రెస్సింగ్ రూమ్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ మిర్రర్ ముందు నిలబడి హెయిర్ తుడుచుకుంటున్న రాణాతో చైత్ర పర్సనల్స్లో నువ్వు ఓవర్గా పోతున్నావు, నీకు వద్దు అనుకుంటే కొంచెం లిమిట్స్లో ఉండు అని చివరి మాటగా చెప్పి ఎటువంటి రెస్పాన్స్ లేని రాణా రియాక్షన్కి విసుగ్గా చైత్ర పాత ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. లక్కీకి ఉప్పు మిరపకాయలతో గట్టిగా దిష్టి తీసి రూమ్కి తీసుకువెళ్ళిన చైత్ర వాడికి స్నానం చేయించి తను కూడా బాత్ ఫినిష్ చేసుకొని హోంవర్క్ చేస్తూ ఉండగా ప్యాక్ చేసిన చైత్ర థింగ్స్ తన రూమ్కి చేరాయి. మీ బట్టలు ఇంకా ముఖ్యమైనవి అని చెప్పారమ్మా అంటూ వర్కర్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటే అది రాణా పని అని అర్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు చైత్రకు. అమ్మా మనం ఇంకా ఇంటికి వెళ్ళమా, ఇక్కడే ఉండిపోతామా అని వాటన్నిటిని చూస్తూనే లక్కీ తన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. మరి ఉదయ్ చెప్పిన మాటలు రాణాపై ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? లక్కీ రాణాతో కామ్గా ఎందుకు వెళ్ళాడు? రాణా అడిగినప్పుడు లక్కీ తండ్రి ఎవరో చైత్ర ఎందుకు చెప్పలేదు? చైత్ర మనసులో ఉన్నదేమిటి?
తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.